అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తిరుమలలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి తెలుసుకుందాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన ఆనంద నిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహము విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం. దర్శనం అయ్యాక చాలామంది గోపురంపై ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తూ ఉంటారు. మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చారు. ఈ విమాన వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా హనుమంతుడు గరుత్మంతుడు ఉంటూ సేవిస్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యాసతీర్థుడు, వ్యాసరాయలు అని అంటారు, అనే ఆయన ఆస్థానంలో ఉండేవాడు. ఆయన ఒక సాధువు మరియు గొప్ప పండితుడు. పూర్వం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు 9 మంది స్వామివారి ఆభరణాలు ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. 9 మంది అర్చకులను విచక్షణారహితంగా అక్కడికక్కడే చంపేశాడు. నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మందిని హత్య చేశాడు ఆ రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు, మహాపాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. 12 ఏళ్ల పాటు భక్తులు ఎవరిని ఆలయంలోకి అనుమతించలేదు. వ్యాసరాయల వారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యే వరకు కఠోర దీక్షతో పూజలు చేశారట. ఆ 12 ఏళ్ల కాలంలో భక్తులకు గర్భగుడిలోని మూల విరాట్ను దర్శించుకునే భాగ్యం కలగలేదు. కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. ఆ విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. అలా దర్శించుకోవడం ఒక ఆచారంగా మారింది. పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరుగుతోంది. ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండి పూత పూసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చేవాడైతే ఈ విమాన వెంకటేశ్వరుడు కేవలం మోక్షప్రదాత. అందుకని ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. గర్భాలయంలో స్వామిని దర్శించుకోవడానికి సమయం సరిపోదు కనుక మన కోరికలన్నీ ఇక్కడి స్వామికి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. Please like and subscribe.